సెర్బియాలో విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. గతేడాది నవంబర్ 1వ తేదీన రైల్వే స్టేషన్ ముఖద్వారం కూలిపోయి 15 మంది మరణించారు. అప్పటి నుంచి దీనికి నిరసనగా సెర్బియాలో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేస్తున్నారు. రోజుకో రీతిలో నిరసన చేపడుతున్నారు. తాజాగా గ్రామీణ ప్రాంతాల గుండా ప్రదర్శనలు చేపట్టారు. ప్రమాదం జరిగి 3 నెలలు అవుతున్న నేపథ్యంలో దిగ్బంధానికి పిలుపునిచ్చారు. దేశ ఉత్తర ప్రాంత నగరమైన నోవి సాడ్ డాన్యూబ్ నదిపై నిర్మించినటువంటి 3 వంతెనలను కూడా ఈ వారాంతంలో దిగ్బంధించాలని నిర్ణయించారు. నిర్మాణ రంగంలో అవినీతిని వ్యతిరేకిస్తూ చిన్నగా మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు ఏకంగా దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ ఉచిచ్కు తీవ్రమైన సవాల్ విసురుతోంది. ఇప్పటికే సెర్బియా ప్రధాని మిలోస్ వుసెవిక్ రాజీనామా చేశారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనకు ఇండిజాలో స్థానికుల నుంచి అనూహ్య మద్దతు లభించింది. కొంతమంది తమ కార్ల హార్న్లు మోగిస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. మరికొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి విద్యార్థులకు ఆహారం అందజేశారు. నోవి సాడ్కు 40 కిలోమీటర్ల దూరంలో ఇండిజాకు విద్యార్థులు చేరుకోగా స్థానికులు బాణసంచా కాలుస్తూ స్వాగతం పలికారు. వీరిలో చాలామంది ఓ ఫుట్బాల్ మైదానంలో రాత్రి వేళ నిర్ధారించారు. విపరీతమైన చలి వాతావరణం అక్కడ ఉన్నప్పటికీ విద్యార్థులు ఆరుబయటే గుడారాల్లో నిర్ధించారు. మరోవైపు రైల్వే స్టేషన్ పైకప్పు కూలినప్పటి నుంచి ఆందోళనకారులు దేశవ్యాప్తంగా ప్రతిరోజు మధ్యాహ్నం 15 నిమిషాలు మౌనం పాటిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని బెల్గ్రేడ్లోని ప్రధాన కూడెల్లో మౌనం పాటిస్తున్న సమయంలో ఆందోళనకారులపై ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 2 మహిళా వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆందోళన చేస్తున్న సమయంలో గతంలో కూడా దాడులు జరిగాయి. ప్రపంచంలో ఎక్కడ అవకాశాలు లభిస్తే అక్కడకు భారీగా వలసపోయే ప్రజలున్న సెర్బియా లాంటి దేశంలో ఆందోళనకారుల బలం, అంకితభావం పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.